ఆ రోజు ఆ సమయాన్ని ఎందుకు అంత సమయం లేకోకుండా ఎందుకు ఉండిపోయారు మీరు? ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు అమ్మ యాదికి వస్తుంది. అమ్మ ప్రేమ, అమ్మ యాదికి రాంది ఎప్పుడు ఉండదు అనుకోండి. అమ్మ లేకుండా మనం లేము. అంటే కేటాయించలేకపోయినా ఈ ఉరుకుల పరుగుల జీవితం, ఎప్పుడు మీటింగ్లకు పోవడం, ఉరకడం, ఆర్గనైజేషన్ పనుల మీద నిజంగానే అనిపించేది. అసలు ఒక పూట కేటాయిస్తే బాగుండేది. తను ఏదో చెప్పాలనుకుంది, తన మనసులో ఏం బాధ ఉండేనో అనిపించేది. ఇంకా ఉండిపోయింది అట్లా. అది కొంచెం నేను కూడా ఫీల్ అవుతుంటా అనమాట. నిజంగా తన కోసం ఒక్క పూట కేటాయించుంటే బాగుండేది కదా. నాడు తెలియలేదు, ఈరోజు తెలుస్తుంది. తెలియలే. ఎవరైనా కోల్పోతే తప్ప తెలియదు కదా వాళ్ళ ఏంటి. కానీ ఎప్పుడు కూడా అమ్మకు ఆమె మాటకు విలువ ఇవ్వకుండానో లేకపోతే అట్లా కాదు. కానీ మనమంటూ ఒక ఎంచుకున్న మార్గం ఒకటి ఉంది కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ పనులు అట్లా ఉన్నాయి కాబట్టి ఆమె కూడా తెలుసు. ఎప్పుడైనా టీవీలో నేను కనబడితే పిలిచేవాళ్ళు అందరు. వస్తుంది విమలకు వస్తుంది అమ్మ చూద్దురా అనగానే వచ్చి ఏడ్చుకుంటూ కూర్చునేదంట. ఎప్పుడు తిన్నదో, ఎక్కడ తిన్నదో, ఎట్లున్నదో అనేటువంటి. అంటే మాకంటూ మేము ఒక ఇల్లు ఎంతైనా తల్లి తల్లే కదా ఎవరైనా. అదే అందుకే నేను కూడా ఒక బిడ్డకి తల్లినే కాబట్టి నాకు కూడా తెలుసు ఆ బాధ ఏందో, ఎట్లుంటుంది, ఏమిటి అనేటువంటిది. బిడ్డకు దూరం అయితే. నాకు ఒక కొడుకు అండి. వాడు మెడిసిన్ అయిపోయింది. చిన్నప్పుడే 9 months అప్పుడు నేను వదిలేసిన వాడిని, వేరే దగ్గర పెట్టేసినాం. కొంతకాలం మా అమ్మ దగ్గర పెట్టిన. మాకు సాధ్యం కాలే వెంట తిప్పుకోవడానికి. లేదు లేదు లేదు, దృష్టి పెట్టొద్దని కాదు, పెట్టడానికే ప్రయత్నం చేసినాం. ఎవరైనా బలవంతంగా గుంజుకరాలేం కదా. ఆ మేరకు ఆ ప్రయత్నం చేసినా కానీ అది ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకోవాల్సిందే. ఎవరైనా తమ పిల్లల్ని, తమ ఉద్యమాలు, ఇప్పుడు గతంలో ఆర్కే గారు కూడా అలాగే కదా, తమ కుమారుడు అవును వెళ్తే అలాగే ఉద్యమాల వైపు తీసేసుకున్నారు. అలాగే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అది రావడానికి ప్రయత్నం చేశాం మేము, కానీ తను ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా. అలాంటి భావాలు అట్లని కాదు, మళ్ళీ అట్లని మమ్మల్ని గౌరవించకుండా, మా ఉద్యమాల్ని గౌరవించకుండా ఏమీ ఉండరు. గౌరవిస్తారు, కానీ తను ఎంచుకున్న తప్ప తను ఎంచుకున్నారు. తనేమో యూజీ కంప్లీట్గా అమర్, నేనేమో కంప్లీట్గా లీగల్. తనకు సాధ్యం కాదు అని చూసుకోవడం, నాకు సాధ్యం కాదు. నేను ఎప్పుడూ తిరుగుతూ ఉండేదాన్ని. కొంచెం చిన్నప్పుడు ఆరోగ్యం అప్పటికీ ఒక 4 నెలలు వేసుకొని తిరిగిన, నేను ఎంబడి వేసుకొని తిరిగితే ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. అందుకని 9 నెలలప్పుడు అమ్మ దగ్గర పెట్టేసిన. అమ్మకు వ్యవసాయం పనులతో సాధ్యమయ్యేది కాదు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం అక్క దగ్గర పెట్టిన, మా పెద్దక్క దగ్గర. మా పెద్దక్క దగ్గర పెట్టిన తర్వాత మా పెద్దక్క పిల్లలు కూడా పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది చూసుకోవడానికి. వాళ్ళు ఎప్పుడు కూడా మీ పిల్లోని మీరు తీసుకెళ్ళండి, నాకు చూడడం కష్టం అని ఎప్పుడు అనలేదు. వాళ్ళ పిల్లల కంటే కూడా చాలా బాగా చూసింది మా పిల్లోని. అట్లే వాళ్ళ కొడుకుగానే. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.